వెంకటస్వామి వారి ఆధారాలకు నమస్కరిస్తూ, అలాగే మాన్యులు పెద్దలు నాగవల్ గారు, అలాగే మన అందరికీ ఆప్తులు మాణిక్యాలరావు గారు, దేవాదాయ ధర్మ శాఖ మార్చులు, మనకి ఎంతో అదృష్టం. ఎవరైనా రాజకీయవేత్తని మీకు మంత్రి పదవులు ఇస్తున్నామంటే ఎండోమెంట్స్ తప్ప నిర్ణయాన్ని కోరుకుంటారు. వారి ఉద్దేశాన్ని వేరు. కానీ మాణిక్యాలరావు గారికి దైవం వారికి పదవి ఇచ్చింది. దానికి పూర్తి న్యాయం చేస్తారని నాకు నూటిపాళ్ళు నమ్మకం ఉంది. అటువంటి మనందరూ కోరుకునే పదవి వాళ్ళు దక్కింది. మనందరికీ చాలా ఆనందదాయకం. అలాగే పెద్దలు గౌరవనీయులు హరినాథ్ రెడ్డి గారు, అలాగే మన సోదరుడు, మన శాసనసభ్యులు, మన ప్రాంతీయ శాసనసభ్యులు బొండ వెంకటేశ్వరరావు గారు, అలాగే పెద్దలు పోలీసులు వారు, అనేక మంది పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా పేరు పేరున ప్రతి ఒక్కరికి, ఇద్దరు బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కొద్దిగా మా మాతారావు గారికి నేను ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఈ భవన నిర్మాణంలో వారు చేసిన కృషి మామూలు కృషి కాదు. అన్నిటికన్నా ఆనందం ఏంటంటే నేను ఎక్కడగానే భరతమాత అక్కడ విగ్రహం అక్కడ స్థాపించాను. అది చూడగానే నేను ఎంతో సంతోషించాను. చాలా సంతోషం. నేను రాజకీయాల్లోకి వెళదామని ఎప్పుడు అనుకోలేదు. చాలామంది గంగరాజు చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు, అల్టిమేట్గా తన రాజకీయాల్లోకి వెళ్తాడు కానీ కొంతమంది లోపల అనుకుంటా ఉండేవారు. అది నేను అక్కడక్కడ వింటా ఉండేవాడిని. వాళ్ళు ఏదో అనుకుంటే సహజం. అయినా ఎట్టి పరిస్థితుల్లో నేను రాజకీయాల్లోకి వెళ్ళకూడదని రాజకీయాలకు దూరంగా వస్తున్నాను. దానికి ముఖ్య కారణం మా తల్లిదండ్రులు, మా కుటుంబ సభ్యులంతా కూడా రాజకీయాల్లో ఉండి ఆ రోజుల్లో ఆస్తులన్నీ రాజకీయాలకి ఆర్థికపూర్వకంగా అయిపోయింది. మనం కూడా కష్టపడి పనిచేసి మనం కూడా మన తల్లిదండ్రులు వారి ప్రతిష్ఠను మనం నిలబెట్టాలంటే ఆర్థికంగా కూడా మనం బాగా ఉండాలనే ఉద్దేశంతో కష్టపడి మనం చేసుకుందాం అనుకుంటూ రాజకీయాలకు దూరంగా ఉందామని ఒక శబదం కూడా అలాగే భావించాను. ఒక రోజున మన ఢిల్లీ నుంచి ఒక పెద్ద మనిషి వచ్చి మీరు పార్లమెంట్ సభ్యుడిగా నరసాపురానికి నిల్చోవాలి అని నన్ను ఆదేశించారు. నేను అన్నాను, నాకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదండి, దయచేసి నన్ను వదిలేయండి అని వారితో చెప్పడం జరిగింది. 2-3 సార్లు చెప్పారు. ఎన్నిసార్లు చెప్తాను, వదిలేస్తాను కూడా ఎవరో బలవంతంగా ఇవ్వలేదు కదా. వాళ్ళు చెప్పి వాళ్ళ దారిని వెళ్ళిపోయారు. తర్వాత చూస్తూ ఉంటే అది మన రాత రాసుడిని ఎవరో ఆపలేదు అంటారు కదా. ఆ విధంగా పెద్దలు మన రాఘవల్ గారు, అలాగే బాగయ్య గారు, వారిద్దరికీ పైన ఉన్న అశోక్ సింగల్ గారు, అలాగే ఆర్ఎస్ఎస్ చీఫ్ భాగవత్ గారు, వాళ్ళు అంతా అనుకున్నారు ఈ ప్రాంతంలో మనకి మన వాళ్ళలో ఒక అతను మనం ఈ ప్రాంతంలో చేసుకోవాలి, పార్లమెంట్ సభ్యుడిగా చేసుకుంటేనే మనకి అక్కడ మరుగుడు ఉంటుంది. లేకపోతే ఎవరు మన కార్యకర్తలను ఎవరు గౌరవించట్లేదు. ఇంత సేవా కార్యక్రమం చేస్తున్న వారిని ఎవరు రికగ్నైజ్ చేసేవారు లేరు. అంచేత గంగారావు గారు ఎవరైనా నిలబడాలి అని వారందరూ ఒక నిర్ణయానికి వచ్చి నన్ను చెప్పారు. ఇలా పెద్దలతో కూడా మీరు ఉండాలని అంటున్నారు. అన్నప్పుడు నేను ఎలా కాదనగలను. అటువంటి ఎవరి మీద అయితే నాకు భగవంతుడితో సమానంగా ఉన్న గౌరవంగా ఉన్న వ్యక్తులు నన్ను ఎప్పుడూ ఆదేశించినప్పుడు నేను శిరసాహరించి సరేనండి అని మాట్లాడినాను. అలాగే మనకు ఉంటుంది కదా, మనంతా జాతకాల మీద నమ్మకం ఉంటుంది కదా. జ్యోతిష్యం తీసుకెళ్ళి పెద్ద చాలా అనుభవించాను. వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి నా జాతకం చూపించాను.
రాజకీయాల్లోకి వెళ్ళమంటున్నారు, నాకు అటువంటి రాజ్యాంగంలో ఉందా ఒకసారి చెప్పండి అని అడిగాను. అది చూసి ఎట్టి పరిస్థితుల్లో మీ సీట్ రాదు, తప్పగా వస్తే మీరు గెలవరు అని చెప్పి దానికి దూరంగా ఉంటే మంచిదని నాకు సలహా ఇచ్చారు. సరే సలహా ఇచ్చారు. మరి నేను జాతకాలు ఉండేవాడిని మనంతా కూడా నమ్ముతాం, మరి దానికి ఎదురిద్దాలి అని ఎలాగా అని అనుకున్నాను. నేను ఈ విషయం ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే ఈ విషయం చెప్తే మరి మన వారంతా కూడా మనం పోయిపోయి వారికి సీటు ఇవ్వన్నారు, ఈ గెలుతాడు ఓడతాడు మనకు తెలియదు, అనవసరంగా మనం ఈ శ్రమ పడ్డాం అని అనుకుంటారనే ఉద్దేశంతో నేను ఎవరికి చెప్పకుండా మనసులో అనుకున్నాను. అటువంటి మహానుభావులు మన ఆశీర్వదించి చెప్పారు, ఇక్కడ మనకి అందుదుర్గమ్మ నిత్యం వారిని మనం సేవించుకుంటున్నాం. ఇంతమంది మరణం మనం విజయవాడ పట్టణంలో పొందాం, అందరి ఆశీస్సులతో ముందుకు పోదాం అనే విధంగా నేను ముందుకు సాగాను. సాగిన తర్వాత కూడా వెళ్ళిన వెంటనే నామినేషన్ వేసిన వెంటనే అందరూ అన్నారు గ్యారెంటీగా ఓడిపోతాడు. విజయవాడ కాదు ఇది, విజయవాడలో మీ అందరూ పరిచయం, మీ అందరూ మనల్ని పొందారు, కానీ ఎక్కడ రాజకీయాల్లోకి నేను రాలేదు. అది వెళ్ళగానే అంటే ప్రాంతంలో మా కుటుంబం అందరికీ తెలిసిన విషయమే. మా నాన్నగారు అక్కడ ఎమ్మెల్యే జిల్లా పరిషత్ వైస్ చైర్మన్, అలాగే టీటీడీ చైర్మన్ చేశారు. మా మామగారు కూడా టీటీడీ చైర్మన్, ఎమ్మెల్యే జిల్లా పరిషత్ చైర్మన్. అంతా పొలిటికల్ ఫ్యామిలీ. కానీ నేను ఏ సేవా కార్యక్రమం చేసినా ఎక్కువగా మన విజయవాడ పట్టణంలో చేశాను తప్ప అక్కడ అంతగా నేను ఆ ప్రాంతంలో నేను అభివృద్ధి చేయలేదు. కానీ మా సోదరులు కూడా ఆ ప్రాంతంలో అనేక కార్యక్రమాలు చేశాను. కానీ ఎక్కువ మందికి నేను తెలియని ప్రదేశంలో ఒక 15 రోజుల్లో మరి ఎలక్షన్ చేసేయాలంటే అది మామూలు విషయం కాదు. అటువంటి పరిస్థితుల్లో సీట్ రావడం, తర్వాత లేటుగా టీడీపీ వారు కూడా సీట్లు కూడా లాస్ట్ మినిట్లో ఇవ్వడం, మన బీజేపీ తరఫున మన ముఖ్యమంత్రి గారు మనకి దేవాదాయ మంత్రి ఇచ్చిన మాణిక్యాలరావు గారికి తాడేపూడిలో సీట్ ఇవ్వడం, అలాగే రకరకాలుగా అంతా ఇప్పుడు టీడీపీలో కూడా 2 నియోజకవర్గాల్లో బలమైన రిటర్న్స్ కూడా నిలబడటం, ఇవన్నీ చూసి చాలా కష్టమైన పని. అందులో మాణిక్యాలరావు గారు కొంచెం ఒక అల్లరి చేసేసారు. టీడీపీ వారు ఏమన్నారంటే వారికి సీట్ ఇచ్చారు, ఆ సీటు మనం టీడీపీకి ఇస్తే తప్పకుండా పెద్ద మెజారిటీ వస్తుంది, వారికి ఇచ్చారు, వారికి కనీసం 25-30 వేలు ఓట్లు తగ్గిపోతాయి అని వాళ్ళు చాలా ప్రయత్నం చేసి దాన్ని మామూలుగా ప్రయత్నం చేశారు. ఆయన మన పెద్దలంతా అన్నారు, ఆయన మాణిక్యాలరావు గారు చాలా మంచి వ్యక్తి, మన 25 సంవత్సరాల బట్టి ఆయన ఎంతో సేవ చేసే వ్యక్తి, ఆయన ఎట్టి పరిస్థితుల్లో వారి సీటు తీయడానికి వీలేదని మన వారంతా గట్టి పట్టుదలతో పట్టుకొని వారికి సీటు ఇవ్వడం జరిగింది. వారిని ఎవరు కలగలేదు. అలాగే మిగతా 7 నియోజకవర్గాల్లో కూడా అంతంత బలమైన క్యాండిడేట్స్ లేరు. అయినా ఆ తరుణంలో నేను ప్రవేశించాను. ముందుగా నేను ఒక నిర్ణయానికి వచ్చాను, నేను గెలిచినా ఓడిపోయినా మాణిక్యాలరావు గారిని గెలిపించుకోవాలి అనే మొదట నేను తీసుకున్న ఒక రెజల్యూషన్. ఆ రెజల్యూషన్ వారిని మా బీజేపీ నాయకులందరికీ కూడా నేను చెప్పాను, మాణిక్యాలరావు గారు సామాన్య కార్యకర్త, చాలా ఉత్తములు, ఆయన ముందు నేను గెలిపించుకుంటాను, నా మాట దేవుడేవు, కనీసం సేవ ఎవరు మన బీజేపీ తరఫు నుంచి ఒక ప్రతినిధిని మనం గెలిపించుకున్నామంటే నేను ఉన్నా లేకపోతే పర్వాలేదు అని నేను మొదటిగా తీసుకున్న నిర్ణయం అది. ఆ విధంగా కృషి చేస్తూ వారికి ఎంతో 20 సంవత్సరాల పాటు ఇక్కడ సేవ చేస్తున్నారు అని ఈ రోజుల్లో మీకు తెలుసు. సామాన్యంగా ఉండి ఎవరు మన మాట వెళ్తారు. అంతే ఎందుకు మన హిందూ చైతన్య శిబిరం మనకి పెట్టినప్పుడు మన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మన పోలీస్ ఆఫీసర్ సిపి గారి దగ్గరికి వెళ్తే అసలు ఇంటర్వ్యూ ఇచ్చేవారు కాదు. అంటే అంత చిన్న చూపు ఇచ్చేవారు ఎవరు అధికారులు. అటువంటి పరిస్థితుల్లో సామాన్యంగా చిన్న చిన్న సమస్యలు ఉన్న 20 సంవత్సరాలు ఆయన ఎంతో కష్టపడి
అటువంటి వ్యక్తిని ప్రజలు గుర్తించారు. ఆయన అఖండ మెజారిటీతో 13,000 ఓట్లతో వారిని ఎవరైతే ఓట్లతో ఓడిపోతారన్నారో అటువంటి వ్యక్తిని 13,000-14,000 ఓట్లు మెజారిటీతో వారిని గెలిపించారు. అది ఒక చాలా నాకు ఎంతో ఆనందం అనిపించింది. అంతేకాకుండా వారు కూడా ఎంతో కృషి చేసి వారి నియోజకవర్గంలో నాకు 5,000 ఓట్ల మెజారిటీ తెప్పించిన ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇదంతా ఒక కళలాగా గడిచిపోయింది. దీనికి ముఖ్య కారణం మీ అందరి ఆశీస్సులు. మన రాఘవన్ గారు చెప్పినట్టుగా శివస్వామి వారు 10-12 రోజులు దీక్షగా వారు హోమం చేస్తూ నా విజయానికి తోడ్పడ్డారు. అలాగే శ్రీ రవిశంకర్జీ వారి యూనియన్లో ఉన్న వారి టీచర్స్ అందరితో కూడా చెప్పారు గంగరాజు గారు గెలవాలి అని. అలాగే పరిపూర్ణానంద స్వామి అమెరికాలో ప్రతిరోజు ఫోన్ చేస్తున్న రాజు గారు మీరు ఎమ్మెల్యే గెలవాలి. ఇంతమంది స్వామీజీలు, ఇంతమంది వెల్వేషన్స్ నా విజయానికి మీరు ఎప్పుడు అనుకున్నప్పుడు నేను ఏ విధంగా మనం ఓడుకోవడానికి అవకాశమే లేదు. జాతకాన్ని తిరగ రాసేశారు మీరంతా. ముఖ్య కారణం నేను కూడా రావడానికి కారణం ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ నరేంద్ర మోడీ గారు 100 రూపాయలు ప్రధాని అవుతున్నారు. మనోజ్ కూడా వారు కూడా మంచి నాయకుడు కావాలనుకుంటున్నారు. అందులో మన రాష్ట్రం విడిపోయింది. ఈ విడిపోయిన తరుణంలో మనోజ్ కూడా కృషి చేసి మన రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఒక స్లోగన్, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు రావాలి, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు రావాలని ఒక స్లోగన్ మొత్తం అందరి మనసులో బాధిపోయింది. మరి ఇంకో పార్టీ ఉందంటే వారి గెలవడం గురించి కేంద్రంలో ఎవరి గురించి మాట్లాడడానికి వారికి అవకాశమే లేదు. వారు బయట ఉంటారో జైలు ఉంటారో ఎవరికి తెలియదు. ప్రజలంతా కూడా చాలా తెలివైన వాళ్ళు. ఎవరినైతే ఎన్నుకుంటే మన రాష్ట్రం దేశం డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో భారతదేశం యావత్తు కూడా నరేంద్ర మోడీ గారికి పట్టం కట్టింది. అలాగే మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి ఒకటి వచ్చినట్టుగా, అలాగే పవన్ కళ్యాణ్ గారు రావడంతో ఆ వేదికగా కూడా మంచి రూపొందుతుంది. వారి ముగ్గురు కలయిక మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఈ పవన్ కళ్యాణ్ గారు యూత్ అంతా కూడా ఎంతో కష్టపడి చేశారు. ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. అంత తక్కువ టైంలో గంగరాజు గురించి ఇంటింటికి తెలియపరచాలి. మీ అందరికీ తెలుసు రాజకీయాలకి ఆర్ఎస్ఎస్ కానీ విశ్వ హిందూ పరిషత్ కానీ చాలా దూరంగా ఉంటుంది. వారు ఇప్పుడు డైరెక్ట్గా దేంట్లోని ఇన్వాల్వ్ కాదు. కానీ ఈ పరిస్థితుల్లో గంగరాజు గారి విషయంలో మనం పూర్తిగా ఏమైనా వారిని నిర్మించుకోవాలి అని దృఢ నిశ్చయంతో వీళ్ళందరూ ఆశ్చర్యపోతారు. సుమారు 1000 మంది స్వయం సేవకులు మా 7 నియోజకవర్గాల్లో, ఒక్కొక్క నియోజకవర్గంలో సుమారు 100 మంది వచ్చి స్వచ్ఛందంగా వారి పట్టణాలు తెచ్చుకుని వాళ్ళ ఖర్చులతో వచ్చి ఎక్కడో ఇటువంటి నేల మీద పడుకుని తెల్లారి వేసిన తర్వాత ప్రతి డోర్కి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కనీసం 2-3 సార్లు వారు వెళ్ళి మోడీ గారు రావడం ప్రధానిగా ఆవశ్యకత, అలాగే చంద్రబాబు నాయుడు గారు రావాల్సిన తెలుగుదేశం రావడం దాని ఆవశ్యకత, అలాగే గంగరాజు గురించి కూడా వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కనీసం 2 సార్లు నేను ఇప్పుడు ఆ తక్కువ టైంలో 7 నియోజకవర్గాలు తిరగాలంటే ఎవరికి సాధ్యం కాదు. కానీ ఇంటింటికి ఎంతో క్రమశిక్షణగా వారిని కన్విన్స్ చేసే విధంగా మన కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, అలాగే స్వయం సేవకులంతా కూడా వారి దగ్గరికి వెళ్ళి చెప్పడం వల్ల ఈ మెరకిల్ జరిగింది. ఇది ఒక మెరకిల్ అంటే వారు చేసిన కృషే నేను ఈ రోజున మనం ఎన్నుకోవడంగా ఉంటే ఇంకొక మాట చెప్పడానికి అసలు అవకాశం లేదు. వారే కనుక రాకపోతే ఎలక్షనే లేదు, గెలిచే ప్రసక్తే లేదు. ఆ విధంగా విజయం సాధించాం. అంతేకాదు 7 నియోజకవర్గాల్లో 2 నియోజకవర్గాల్లో చాలా
స్ట్రాంగ్ రెబెల్స్. అలాగే తాడిపూడిలో మాణిక్యరావు గారి మీద మన కొట్టు సత్యనారాయణ గారిని చాలా పవర్ఫుల్ డబ్బున్న క్యాండిడేట్ టీడీపీ నుంచి రెబల్గా నిలబడ్డారు. అది ఒక పెద్ద బెడద. ఒక పక్కన మాణిక్యరావు గారిని గెలిపించుకోవాలి, కొట్టు సత్యనారాయణ గారు మా ఓట్లు చీజ్ చేస్తారు తెలుగుదేశం ఓట్లు, దాన్ని కూడా కాపాడుకోవాలనే ఉద్దేశంతో మా సోదరుడు నరసింహరాజు డిఎన్ఆర్ కాలేజీ అధ్యక్షుడు, అతను చాలా సమర్థవంతుడు. అతన్ని నా ప్రాపగండాన్ని ఒక్కలేదు, వెళ్ళి మాణిక్యరావు గారి దగ్గర తాడిపూడిలో కూర్చుని ఆ కార్యక్రమం పూర్తి చేయాలని చెప్పడం, అదే అతను ఎంతో కష్టపడి వారికి చేతుడు వాదుడుగా ఉంటూ వారి విజయానికి ఎంతో కృషి చేసి ఆ రెబెల్ను కూడా తట్టుకుని ఆ మెజారిటీ ఈ మహానుభావులు సాధించగలిగారు. అలాగే పాలకొల్లో ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఆయన కన్నా టీడీపీ టికెట్ ఇచ్చుంటే ఒక 10,000 మెజారిటీ తప్పకుండా వచ్చింది. అక్కడ ఒక కొత్త నాయకుడికి సీట్ ఇచ్చారు. ఆ డాక్టర్ గారు ప్రోత్సహించి లోకల్గా ఉన్న వాళ్ళంతా డాక్టర్ గారు నేను రెబల్గా నిలబడాలని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఎంతో గౌరవం అంటే ఆయన వారు చెప్పినా వినకుండా ఆ రెబల్గా నిలబడ్డారు. ఎంత రెబలంటే ఒక ఖర్చులో ఆయనే గెలిచేస్తారన్న తరుణం. ఆయన అక్కడ మేము బాగా కృషి చేసి తెలుగుదేశం క్యాండిడేట్ని రామనాయుడు గారిని వారిని మేము గెలిపించుకోగలిగాం. అలాగే నరసాపురంలో కూడా ఒక కొత్త కార్యకర్తకి టీడీపీ టికెట్ జరిగింది, వారిని కూడా గెలిపించుకోగలిగాం. నా నియోజకవర్గంలో ఉన్న 7 సెక్షన్స్లో గెలవించు అంతే 6 టీడీపీ ఎమ్మెల్యేలు, అలాగే మన మాణిక్యరావు గారు తాడిపూడి బీజేపీ ప్రొటెక్ట్ చేసి అందరం ఘన విజయం సాధించాం. చంద్రబాబు నాయుడు గారు చాలా సంతోషించారు. రాజు గారు మీరు అక్కడ లేకపోతే కనీసం 2-3 సీట్లు పోయేవి. తద్వారా వెస్ట్ గోదావరి డిస్టిక్లో మొత్తం 12 శాసనసభ్య సీట్లు కూడా టీడీపీ బీజేపీకి వచ్చినాయి. చాలా సంతోషం అని వైఎస్ఆర్సీపీకి ఒక్క సీటు కూడా ఆ జిల్లాలో రాకుండా మేము ఆ విజయం సాధించాం. ఇక చెప్తూ చాలా టైం పడుతుంది. చాలా సంతోషం. అన్నింటికన్నా మనకి సంతోషకరమైన విషయం ఏంటంటే మన మాణిక్యరావు గారు ఎండోమెంట్ మినిస్టర్ అవడం మనందరికీ గర్వకారణం. ఎందుకంటే మనం గ్రామాల్లో ట్రైబల్ ఏరియాస్లో చాలామంది రామాలయాలు కావాలి మనకి అని ప్రతి ఒక్కరు కోరుతున్నారు. అది మనం ఎంత చెప్పినా మిగతా నాయకులు ఎవరు దాన్ని ఎక్కువగా సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడు మాణిక్యరావు గారు మనకు వచ్చారు కాబట్టి వద్దనే వరకు గుడులు కట్టుకుంటా పోవచ్చు. ప్రతి చోట కూడా వాళ్ళ మీద దానికి వాళ్ళు తప్పకుండా కాన్సన్ట్రేట్ చేసి మన అందరి ఆశయాలు వారు తప్పకుండా ఎంతో సమర్థవంతంగా, ఆయన ఏదో సామాన్య కార్యకర్తలను అనుకుంటున్నారు, ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. తప్పకుండా ఆయన పైకి కనిపించడు, చాలా శక్తిగా ఉంటాడు. కానీ ఆయనలో దాగి ఉన్న ధైర్యం, ఆయనకి సమర్థత అన్నీ ఉన్నాయి. అది భగవంతుడు వారికి అవకాశం ఇచ్చారు. తప్పకుండా వారు మనందరికీ మన హిందూ సమాజానికి తప్పకుండా ఆ సేవలు అందించి మనందరి మనల్ని పొందుతారని కలుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తూ ఇంకోసారి అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్.